పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. స్వీట్స్ చేసుకుంటూ ఉన్నాం మనం రెండో కిచెన్ లో. స్వీట్ చేద్దాం. తప్పకుండా ఒకటి మనం మైసూర్ పాక్ లాంటిది చేసాము, అదే మైసూర్ బర్ఫీ చేసాం. సో పెసరపప్పు హల్వా చేద్దాము. దీనికి చాలా సింపులే, ఇది కొంచెం ప్రాసెస్ ఓకే. అంతే. మీరు అసలు ఏమేమి స్వీట్స్ చేస్తారు పండక్కి ఇంట్లో? మైసూర్ పాకు, ఎవరైనా రెండు అంటే తోడు దొరికితే కజ్జికాయలు, రెండో మనిషి కావాలి దాన్ని. అవునవును. దీపావళికి ఖచ్చితంగా కజ్జికాయలు చేస్తాము. తర్వాత ఏమో బూందీ చేసుకుంటాము, బియ్యపిండి చెక్కలు చేస్తాము, బూందీ లడ్డు చేసుకుంటాము. అవే నైవేద్యం కింద పెడతారా రమ్మగారు? మళ్ళీ నైవేద్యం మైసూర్ పాకి, సాయంత్రం లక్ష్మీ పూజకి, పొద్దున పూట ఏదో పొంగల్ చేసుకుంటాం, చక్కెర పొంగల్ చేస్తాను. తర్వాత కదంబాలు లాంటివి చేస్తాము. పండగ కదా, ఏవో స్వీట్స్, పాలు పోసి పాయసం చేస్తాము. అప్పుడప్పుడు పెసరపప్పు హల్వాలు, తర్వాత శనగపప్పు హల్వాలు, ఇవన్నీ కర్ణాటక స్టైల్ వంటకాలు. అవును. కానీ ఒకసారి చేసి మనకు నచ్చింది అనుకోండి, మళ్ళీ మళ్ళీ చేసుకోవచ్చు, నైవేద్యంగా చేసుకోవచ్చు. కానీ ఏ పండుగ అయినా మనం పరవన్నం మాత్రం ఖచ్చితంగా అదొక ప్రసాదం కింద అంటే చేసేసుకుంటాం. ఇంకేది కుదరకపోతే ముందు పరవన్నం పెట్టేసి పెట్టేసుకుంటాం. ఈసారి ఏం చేద్దామంటే పెసరపప్పు హల్వా, ఇది ఇంతకుముందు ఒకటి చేసాం మనం, పాత స్టైల్లో ఒకటి చేసాం. ఇది ఇంకొంచెం రెఫర్డ్ వెర్షన్ అనుకోండి, కాస్త బెటర్ వెర్షన్. కర్ణాటక స్టైల్లో బాగుంటుంది, చాలా డిఫరెంట్ గా ఉంటుంది. కొంచెం కొబ్బరి, కొంచెం బొంబాయి రవ్వ. ఇవాళ నేను బొంబాయి రవ్వ వేస్తున్నాను, కానీ యాక్చువల్గా నేను అది వేయటలా. నేను ఏం చేస్తానంటే బియ్యం వేయించి రవ్వ చేస్తారా? రవ్వ చేసేస్తా, మెత్త పిండి చేసి పెట్టుకుంటా జావ కలుపుకోవటానికి. ఓకే. అది దాంతో చేస్తే ఇది ఇంకా బాగా కుదురుతుందండి. ఇవాళ అయితే నేను అది తేలేదు, ఇక్కడ చేయలేదు. అది మీ ఓన్ రెసిపీనా? నా ఓన్ రెసిపీ, రమ్మగారి రెసిపీ. రైట్. ఇప్పుడు బియ్యం కనుక వేస్తే దాని టెక్స్చరే వేరుగా ఉంటుంది. ట్రై చేసి చూడండి. ఇప్పుడు బొంబాయి రవ్వతో చూపిస్తున్నాను, ఇది ఈజీ వెర్షన్. ఒక కప్పు పెసరపప్పు అనుకోండి, స్టవ్ వెలిగించి, పెనం వేడక్కర్లేదు, అందుకని అందులోనే పోసేస్తుంది. దీన్ని కొంచెం దోరగా వేయించుదామా? దోరగా అక్కర్లేదా? అదే కొంచెం వాసన వస్తే చాలు మనకి. ఇవి ఎర్రగా అవ్వాల్సిన అవసరం లేదు. కడిగేసి పప్పు ఉడికిచ్చేయాలి. 2-3 విజిల్స్ రానిస్తే సరిపోతుంది. పప్పు ఉడికిపోతే కుక్కర్లో పెట్టుకోవాలి. ఓకే. ఆ ఉడికిన పప్పుతోటి హల్వా చేస్తాం మనం. వేయించేద్దాం ఒకసారి. పెసరపప్పు కమ్మని వాసన వచ్చేదాకా వేయించాము. స్టవ్ ఆపేసి దీన్ని ఒక కుక్కర్లో పోసేద్దాం. ఇందాక పుల్లు ముక్కలు వేస్తే ఇష్టం ఉండదండి. ఇష్టం ఉండదు, ఎందుకంటే పెద్ద ఇంత జీడిపప్పు వేస్తాము, 4 జీడిపప్పులు వేసాము అనుకోండి పొదుపుకి, ఆ 4 ఒకటికి వెళ్తే మిగిలిన వాళ్ళు అలో లక్ష్మణ నవ్వరిస్తారు. మాకు రాలేదు. ఎప్పుడు జీడిపప్పు ముక్కలు విరిచే వేయాలి. ఏదో గొప్పగా వేసుకుంటే వేసుకోవచ్చు, కానీ నా చాయిస్ కాదు అది. పప్పు కడిగేసి కుక్కర్ పెట్టేసేద్దాము. ఒక 3 విజిల్స్ హై ఫ్లేమ్ మీద రానిస్తే సరిపోతుంది. పప్పు మునిగేదాకా నీళ్ళు పోస్తే సరిపోతుంది. పెద్ద కొలత ఏం లేదు జయ, పప్పు మునగాలి అంతే. కడిగేసేయండి. ఇవి కుక్కర్లో కనుక వేయించుకుంటే బాగుంటుంది, కానీ మళ్ళీ కడగటం ఎట్లాగా, అందుకని నేను విడిగా వేయించాను. ఓకే. ఎన్ని విజిల్స్ అన్నారండి? 3 విజిల్స్ రావాలి. ఇప్పుడు 1 కప్పు పెసరపప్పు కదా, ఇంచుమించుగా 2 గ్లాసుల బెల్లం. ఈ బెల్లాన్ని ఏం చేద్దామంటే కొంచెం కరగబెట్టుకుందాము. లోపల అది అయ్యే లోపల ఇది కూడా అయిపోతుంది. ఓకే అండి. దీనికి కూడా కొలత ఏం లేదు, నీళ్లు సుమారుగా పోస్తున్నారు. 1 కప్పు నీళ్ళు అలా పోసుకుందాం. బెల్లం కరగటమే మనకి ఇంపార్టెంట్, పాకం లేదు. అదేలేండి, కొంచెం కరగాలి. అందులో ఏమైనా ఇసుక, మట్టి, గడ్డి గాదము వ్యవహారాలు ఉంటే తిరగపోసి వడపోసి ఇలాంటి కార్యక్రమాలు చేద్దాం, చేయాలి, తప్పదు. అది కుక్కర్ చల్లారిపోయింది. సో పప్పు ఉడికిపోయింది. అవునండి. దీన్ని మెత్తగా ఎంపేయకూడదు, కొద్దిగా చూడు, కొంచెం చాలా అలాగా ఎంపేసి పక్కకు పెడదాం. దీన్ని మరి సొద్ద అయిపోతుంది. చాలా అట్లా 3 విజిల్స్కే మనకి చిన్న కుక్కర్లు బాగా వస్తాయి చేయాలి. అవును. పక్కన పెడదాం. ఇప్పుడు ఏం చేద్దాం అంటే ఒక ప్యాన్ పెట్టుకుందాం. మనం ఎందులో హల్వా చేయదలుచుకున్నామో అది వెడల్పాటిది, మందపాటిది పదార్థం. మరి కొంచెం చిన్న కప్ అనుకోండి, ఇంత దక్కర్లా. కొంచెం పెద్ద కప్పు కదా, కాస్త పెద్దది కావాలి. దీని లెక్క ఏంటంటే మనం ఒక పావు కప్పు, మనం వేసిన కప్తో పావు కప్పు బొంబాయి రవ్వ. నేను మళ్ళీ చెప్తున్నాను, బియ్యం వేయించి పొడి చేసుకుని దాంతో చేయండి, ఇంకా బాగుంటుంది. ఓకే. తర్వాత ఒక హాఫ్ కప్పు కొబ్బరి, పచ్చి కొబ్బరి. తర్వాత దీనికి మనం పప్పు ఎంత పెట్టుకున్నామో అందులో సగానికి నెయ్యి కావాలి, పోసేద్దాం ఇందులో. ఇదే నెయ్యి, ఇంకేం వెయ్యం పైన, దీంతో అయిపోతుంది, సరిపెడతారు. నెయ్యి కొంచెం వేడెక్క నుంచి ఇందులో మనం వేయదలుచుకున్న జీడిపప్పులు, బాదం పప్పులు, కిస్మిస్లు, పిస్తాలు
ఏం వేయదలుచుకుంటే అవి ముందు వేయించేసి పక్క పెట్టుకోవాలి. ఓకే అండి. అప్పుడు మనం మళ్ళీ రవ్వ కొబ్బరి వేయించి పప్పు వేయించుకునే పని చూద్దాం. ఓకే అండి. కానీ మీరు ఎంచుకునేవి కూడా భలే ఎంచుకుంటారు రమ్మగారు. అసలు నెయ్యి పోసే కార్యక్రమమే కదా. పదార్థాలు చాలా వీడియోలు చేసేసామా ఇప్పటికి, చిట్టితో అనమాట. కొద్దిగా పర్వాలేదు. ఓకే వేసేయండి అండి. జీడిపప్పులు వేయించేద్దాం మొదట. జీడిపప్పులు ఒకటే వేస్తున్నానండి. నేను చెప్పా కదా, బాదాంలు కిస్మిస్లు మన ఇష్టం ఏమైనా కావాలంటే అవి వేసేసుకోవటమే. బాదం పప్పుల్ని ఒక అరగంట గంట నానిస్తే తోలు వచ్చేస్తుంది. సన్నగా చీలికలు చేయండి. ఈ హల్వాలలో జీడిపప్పు కంటే కూడా బాదం ఎక్కువ రుచిగా ఉంటుంది. అవును, పైన వేయాలి కదా రమ్మగారు. అట్లా బాగుంటుందా? హల్వా అంతా అయిపోయాక వేసుకుంటే కలిపి మనకి మధ్యలో ఒక స్పూన్ తింటుంటే ఆ ఒక గుటకలో ఒక 4-5 సన్న బాదం పప్పులు తగిలితే ఎక్కువ రుచి, చీలికలు తగిలితే బాగుంటుంది. అంత కింద పడతాయి. అవును, అవి ఎక్కువ రుచిగా. లక్ష్మీ పూజ మీరు ఎప్పుడు చేస్తారండి? సాయంత్రం అమావాస్య సమయంలో అప్పుడు చేసుకుంటారు. జపం చేసుకుని ఆయన పూజ అయిందే. నేనేమో అన్ని తయారు చేస్తుంటాను. దీపాలు పెట్టుకుంటాము. అమావాస్య సమయం కదా, దీపాలు పెట్టుకోవటము. అది ముందు ఇంట్లో దీపారాధన చేసాక ఆయన పూజ చేసుకుంటారు, నేను ఈ పనులు చేసుకుంటాను. ఈ దీపారాధన అయ్యాక అప్పుడు హల్వా కూడా అది మన మైసూర్ పాక్ చేసేస్తాను అనమాట. ప్రమిదలు పెడతారా రమ్మగారు? ప్రమిదలు పెడతాను. వాకిట్లో ముగ్గేసుకోవటము. ప్రమిదలు ముందు రోజే కడిగి పెట్టుకుంటాను. ప్రమిదలు నీళ్ళలో నానబెడతారా? నీళ్ళలో నానబెడతాను. కొత్త ప్రమిదలు ఒక పూట అంతా నానబెట్టి తర్వాత చేస్తాను. పాత ప్రమిదలు ఉంటే అవి కూడా కొంచెం సర్ఫ్ నీళ్ళల్లో వేసేసి ఒక పూట ఉంచి కొంచెం వాష్ చేస్తే అవి కూడా ఫ్రెష్గా ఉంటాయి. తీసేద్దాం. పప్పులు వేగినాయి. నేను అసలు చిన్న స్పూన్ తో చేస్తాను ఇలాంటి పనులు. అవును, నేను చూస్తా ఉంటా కిచెన్ వీడియోస్ మీవి కొన్ని. చిన్ని స్పూన్ తో తిప్పేస్తా ఉంటారు అనుకుంటా. అది ఏమిటో అదొక అలవాటు అనమాట. కాలదా అసలు ఎట్లా వీలవుతుంది అనుకుంటా. గబుక్కుని మొదలు పెట్టాను అనుకో పని దాంతో, ఆ తర్వాత మళ్ళీ అది తీసేసి ఇది వీలుగా లేదని ఇంకోటి పెట్టి అన్ని గిన్నెలు చేయడం ఇష్టం ఉండదు. ప్రధానంగా అనుకుంటారు అమ్మగారు. వీడియోలు చూస్తాను మీవి. ఆ గరిటె ఇచ్చేది నా చేతికి. ఇప్పుడు ఏం చేద్దామంటే ఒక 1/2 కప్పు బొంబాయి రవ్వ ఇందులో పోసేద్దాం. రవ్వ కదా, సో క్షణాల్లో వేగిపోతుంది ఇది. దీనివల్ల ఈ హల్వా శుద్ధలా కాకుండా కొంత క్రంచీ రుచి వస్తుంది అనమాట. నేను వేయించి పొడి చేసుకున్న బియ్యపు పిండి లేదు, ఉంటే నేను పట్టుకొచ్చేదాన్ని. అదేలేండి, టేస్ట్ చాలా బాగుంటుంది అనుకుంటా. చాలా సార్లు చెప్తున్నారు. మీరేం చేస్తారు దాంతో? బీప్ రవ్వని వేయించుకుని సీక్రెట్ రెసిపీ ఏదైనా చేసేస్తున్నారా? జావ చేసుకుంటాను. జావ తాగుతారా? రాత్రిపూట జావకి బాగుంటుంది. ఒక్కో రోజు రాగిపిండి తాగలేకపోతే, ఆసక్తి లేదు అంటే కొంచెం వీక్ గా ఉంది ఫీల్ అయినప్పుడు బియ్యపు రవ్వ జావ. పొద్దుటిపూట కూడా బ్రేక్ఫాస్ట్ బదులు బియ్యపు రవ్వ జావ. ఇంకేమైనా కలుపుతారండి? ఏదో కాస్త మజ్జిగ. ఓకే, వేగిపోయింది చూడు, కనిపిస్తుంది క్షణాల్లో వచ్చేసింది, నెయ్యి బయటకు వచ్చేసింది. మనం కొబ్బరి కొంచెం తీసి పెట్టుకోండి. పచ్చి కొబ్బరే బాగుంటుందండి. ఈ మన పౌడర్ ఇవి దొరుకుతాయి కదా ఇప్పుడు ప్యాకెట్లలో దొరికేస్తుంది, అదంత రుచిగా మాత్రం ఉండదండి. ఒక రకమైన పాత వాసన ఉంటుంది దానికి. అది వద్దనే చెప్తా నేను. కొద్దిగా వేగనిస్తే బాగుంటుంది కొబ్బరి కూడా. చిన్నప్పుడు కాల్చేవారు రమ్మగారు? బాగా కాల్చేవాళ్ళని చేయమే. అవునా? మా నాన్న ఉండగా విపరీతంగా తెచ్చేవారు. నేను బాగా 4-5 ఏళ్ళ నుంచి నాకు సీమ టపాకాయలు, తాటెక్ టపాకాయలు కాల్చడం ఇష్టం, విసరటం. కొబ్బరి వేగిపోయింది చూడు, ఇంతకంటే వేగక్కర్లేదు, చాలా. ఇప్పుడు ఆ పప్పు తీసి ఇందులో వేసి గరిటతో వేయి, ఈజీగా ఉంటుంది. ఆ చేయి పెట్టకుండా ఆల్రెడీ ఈ పప్పు వేగిందే, నిన్నేం వేయించక్కర్లేదు. కానీ ఉన్న 2 పదార్థాలతోటి అది కలవాలంతే మనకి. టపాకాయలు ఏదో చెప్తా ఉన్నారు రమ్మగారు, బాగా కాల్చేవారే? చిన్నప్పటి నుంచి అలవాటే నాకు. ఇప్పుడు ఈ పెద్దవాళ్ళు అయ్యాక ఏముంది, ఇప్పుడు దీపాల సరదానే ఎక్కువగా ఉంటుంది కదా. ఏదో 1-2 శాస్త్రాన్ని కాల్చడం. మా పిల్లలు ఇంట్లో చేస్తారు, మీరు చేసేవారండి? చిన్నప్పుడు నేను ఎప్పుడు అలాంటి పనులలో లేని చేసేవాళ్ళు. మతాబులు తర్వాత అయితే తక్కువ. ఒకసారి దీపావళి మనకి ఏమంటారు చిచ్చుబుడ్లు ఏవో చేస్తే అది ఢామ్ అని పేలింది. దాంతో మా వాళ్ళు అంత పెద్దగా చేసేవాళ్ళు ఏం కాదు, బాగా ఎక్కువ కొనుక్కొచ్చేవారు. తర్వాత ఇక మా అన్నయ్య ఇది వచ్చిన తర్వాత కూడా కొనుక్కు రావటమే. పోసేది కావాలి జయ, మనం బెల్లం పాకం పోసేస్తాం ఇందులో. బెల్లం పాకం ఇందాక మనం కరిగించి పెట్టుకున్నాం కదా, దీన్ని నిదానంగా కొంచెం ఏదైనా దీంతో పోయండి. వడగట్ట ఉండటమే మంచిది. ఉంచు, చూసుకోండి అమ్మగారు. ఎక్కువ పర్వాలేదు, ఎక్కువేం అవుతుంది, ఎక్కువే ఉంటుంది. ఇది లెక్క ప్రకారమే మనం పలచగా చేస్తాం. చాలండి. ఇగో ఇందులో ఇలా మట్టి ఉంటుందని, దీంట్లో కొంచెం తక్కువే వచ్చిందండి. ఇప్పుడు ఏం చేద్దామంటే అలాగా ఈ పిండిని ఇందులో కలిపేసేయండి. ఓకే,
ఈ కాస్త నిదానంగా చేయవలసిన పని, మీరు కదుపుతుంటే మెల్లిగా కలిసిపోతుంది. కలిసి ఇది పాకంలో ఉడికితే అప్పుడు మన హల్వా వచ్చేస్తుంది. ఇప్పుడే మన వాసన వచ్చేస్తుంది చూడు. అవునవును ఉడికిపోయింది చూడు జయ. అవును రమ్య గారు. దీంట్లో నుంచి ఇదిగో ఇలా బుడగలు వస్తూ మనం దీన్ని తీసినప్పుడు అడుగున ఆ చూడు నాన్ స్టిక్ గా కనిపిస్తుంది, అడుక్కోకండి. ఓకే ఓకే. ఈ కన్సిస్టెన్సీలో తీసేసేయచ్చు. హల్వాలు చేసేటప్పుడు ఎందులో ఏ టైంలో తీయాలి అనేది ఒక పెద్ద డౌట్ గా ఉంటుంది. అవునవును. మనకి ఇదిగో ఇలా బుడగలు అంటే నెయ్యి వదలడానికి ఇది సిద్ధపడుతుంది. నెయ్యి వదిలేదాకా చూస్తే చల్లారాక ఇలా టంగు ముద్దలాగా అవుతుంది. అంత టంగు కాకూడదు, మనకి గరిటతో పెట్టుకోవాలి. స్పూన్ తో ఇట్లా తీసి ఇట్లా ముక్కలాగా రావాలి, వచ్చేసేలాగా. ఇంకోసారి చూపిస్తా చూడు. మనం ఇట్లా తీసామా చూడు ఎట్లా తెర వస్తుందో లోపల. అవునండి కనపడుతుంది కదా. అవును. నాన్ స్టిక్ గా అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆపేయటమే. ఆపేసి మనం జీడిపప్పులు చేసి పెట్టుకున్నాం కదా, ఇవి వేయించేసి ఇందులో వేసుకోవటం. తర్వాత కొంచెం ఏలక్కాయ పొడి, ఒక 6-8 ఏలక్కాయలు చెక్కు తీసి, మీరు ఎప్పుడు చెప్పేదే, చెక్కు తీసి కొంచెం పంచదార వేసి దంచితే మనకి ఇట్లా తెల్లటి పొడి వస్తుంది. దీంట్లో ఈ హల్వాలలో కొద్దిగా మనం పచ్చకర్పూరం వేసుకుంటే చాలా బాగుంటుందండి. అవును. మీ ఇంట్లో నచ్చుతుందో లేదో చూసుకోండి. కొంచెం దీన్ని కాస్త నలుపుకోవాలి మనం. ఇది ఇప్పుడు వేడిగా ఇలా ఉంది. ఒక చల్లారేసరికల్లా నీకు చక్కగా గరిటతో తీస్తే అంటుకోకుండా వచ్చేస్తుంది. కొద్దిగా చల్లారనివ్వాలి. ఒక 8-10 నిమిషాల పాటు వదిలేస్తే మనం నివేదన చేసే టైంకి కరెక్ట్ గా నైవేద్యానికి చక్కగా సూట్ అవుతుందండి. ఇప్పటిదాకా మామూలు పాయసాలు, చక్కెర పొంగళ్ళు చేసి ఉంటారు కదా, ఇది ట్రై చేసి చూడండి. ఈ పప్పుతో చేయటం వల్ల ఇంకా కొంచెం హెల్దీగా కూడా అవుతుంది. ప్రోటీన్ రిచ్ అనమాట ఇది. పాలు పోయలేదు అస్సలు. ఆపేద్దామా? సరే, చిన్న బౌల్లో తీద్దాం. కాకపోతే దీని టెక్స్చర్ ఇంకో గంట ఆగితేనే ఇది కరెక్ట్ గా సరిపోతుంది. ఒక 5 నిమిషాలు గడిచేసరికి సెటిల్ అయింది. అవును అవును రమ్య గారు. మనం ఏం చేయొచ్చు అంటే ఒక బౌల్లో 2 జీడిపప్పులు వేసి చిన్న బౌల్లో వేసేసి ఒక 7-8 బౌల్స్లో వేసి పెట్టేసామనుకో, చల్లారిపోతుంది. మనం ప్రసాదంగా కాదు ఇది, మనం ఇంట్లో ఎవరికైనా పెట్టేటప్పుడు బౌల్ బోర్లు ఇచ్చేసామనుకో, బౌల్ షేప్ లో హల్వా వచ్చేస్తుంది. పైన వేసిన 2-3 జీడిపప్పులు కనపడతాయి. ఓకే, మీరు ప్లేటింగ్ ఐడియా అనమాట అది. మనం ఇది నైవేద్యంగా చేయదలుచుకున్నాం కాబట్టి ఇలా చెప్పేస్తున్నాం అన్నమాట.